పూరా లోకల్. ప్రధాని మోదీ రిటైర్ కాబోతున్నారా? తనకు 75 సంవత్సరాలు నిండిన తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటారా? ఆయన తర్వాత ఎవరు ప్రధాని అవుతారు? ఇలాంటి ప్రశ్నలన్నీ కొంతకాలంగా వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడం రాజకీయంగా మరోసారి ఇలాంటి చర్చకు దారితీసింది. ఉగాది రోజున ప్రధాని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పదాధికారులతో సమావేశమయ్యారు. మోదీ చర్య వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందన్న చర్చలు మొదలయ్యాయి. కొందరు మోదీ రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించడానికే అని కూడా అంటున్నారు. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఏ కారణం లేకుండానే మోదీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లరని ఆయన చెబుతున్నారు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోందని ఆయన అన్నారు. దీనిపైనే మోదీతో ఆర్ఎస్ఎస్ నేతలు చర్చించి ఉంటారని అంటున్నారు. నిజానికి మోదీ వారసత్వంపై చర్చలు కొన్నేళ్లుగా సాగుతున్నాయి. దీనికి కారణం బీజేపీలో అప్రకటితంగా నిర్ణయించుకున్న నిబంధన. దీని ప్రకారం పార్టీలో 75 ఏళ్లు నిండిన వారు ఏ పదవిలో కొనసాగకూడదు. ఈ నిబంధన ప్రకారం మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 17 వరకు మాత్రమే పదవిలో ఉండాలి. ఆ రోజుతో మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. ఈ కారణంతోనే మోదీ ఇక రిటైర్ అవుతారన్న ప్రచారము చేస్తున్నారు. ఆయన వారసుడిపై అంచనాలు వేస్తున్నారు. ఆయన తర్వాత అమిత్ షా కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ పగ్గాలు చేపట్టవచ్చన్న ప్రచారమూ చేస్తున్నారు. రౌత్ లాంటి నేతలు మాత్రం మహారాష్ట్ర నుంచే మోదీ వారసుడు వస్తారని జోస్యం చెబుతున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. మోదీని ఈ నిబంధన నుంచి మినహాయించవచ్చని అంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వంటి నేతలు మోదీ 2029 తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతారని చెబుతున్నారు. అయితే దీనిపై బీజేపీలో చర్చ మాత్రం జరిగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అటు ఆర్ఎస్ఎస్ కూడా దీనిపై తమ అభిప్రాయం చెప్పొచ్చన్న అంచనాలున్నాయి. బహుశా ఇది తెలుసుకోవడానికి కూడా మోదీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉంటారని అనేవారు ఉన్నారు. ఏది ఏమైనా దాదాపు 11 ఏళ్ల తర్వాత మోదీ నాగ్పూర్ హెడ్ ఆఫీస్కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.